డ్రగ్స్ కు బానిసై తల్లిని చంపిన కొడుకు ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్ తో గొడవ. తల్లి బెడ్రూమ్ లోకి వెళ్లి కత్తితో వివక్షణారహితంగా దాడి. 9 చోట్ల పడవడంతో తీవ్ర రక్తస్రావం. చికిత్స పొందుతూ మృతి. సంగారెడ్డి జిల్లాలో ఘటన. చూడండి, ఇక్కడ కనపడుతుంది చూడండి. కార్తీక్ రెడ్డి వీళ్ళ కొడుకే తల్లిని పొడిచి చంపేసిండు. మొత్తం డ్రగ్స్ కి బానిసై పైసలు కావాలి, అయిపోయినాయి. తల్లిదండ్రులు ఇచ్చిన పైసలు, అప్పు చేసిన పైసలు, అదమ్మి ఇదమ్మి అయిపోయినాయి. ఇప్పుడు చివరికి ఏంటంటే ఆస్తిలో వాటా. ఇక్కడ ఒక కార్తీక్ రెడ్డే కాదండి, మొత్తం అట్లనే తయారైంది. సమాజం అంతా కూడా అట్లనే తయారైపోయింది. తల్లిని చంపుతున్నారు, తండ్రిని చంపుతున్నారు, అక్కని చంపుతున్నారు, తమ్ముడిని అసలు రక్త సంబంధికులే చంపేస్తున్నారు. లేకపోతే వాడు ఏదైనా తీసుకొని పొడుచుకుంటాడు, లేకపోతే తీసుకుపోయి వాడి చేతులు కాళ్ళు తలకాయ మొత్తం గోడకేసి కొట్టుకుంటాడు. ఇంట్లో సామాన్లని వగలగొడతా ఉంటారు. విచిత్రమైనటువంటి సంఘటనలు ఈ డ్రగ్స్ కి బానిస అయిపోయి సంగారెడ్డి జిల్లాలో ఘటన జరిగింది. మద్యం డ్రగ్స్ కు బానిస యువకుడు ఆస్తి పంచివ్వాలంటూ గొడవపడి తన తల్లిని కత్తితో పొడిచి చంపివేసిండు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో జరిగిందని పోలీసులు తెలిపారు. తెల్లాపూర్కు చెందిన నవారి మల్లారెడ్డి, రాధిక దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు సుధీర్ రెడ్డికి నిరుడు నవంబర్లో పెళ్లి జరిగింది. చిన్న కొడుకు కార్తీక్ రెడ్డి ఏం పని చేయకుండా డ్రగ్స్ మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తుండేవాడు. వీళ్ళంతా దివోస్ విల్లాస్ లో నివాసం ఉంటా ఉన్నారట. సో ఏదేమైనా కానీ చంపేసిండు. మొత్తం ఇదే. తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 10th అయిపోయిన తర్వాత అసలు ఎటు పోతున్నాడు ఏంది మనకు కొంచెం బాధ్యతలు నేర్పియాలి. అరే ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా చదువుకోవాలి అనేది కొంతమంది నేర్పిస్తలేరు. అయిపోయిన తర్వాత వాడు చేసేది ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది అనమాట. వాడు చేసేది మంచిగా అనిపిస్తుంది, వాడు బూతులు మాట్లాడినా మంచిగా అనిపిస్తుంది, వాడు ఏం చేసినా మంచిగా అనిపిస్తుంది. అదే చిన్నగా వాడు ఇలా బానిస అయిపోయి తల్లిదండ్రుల మీదనే రివర్స్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. చంపేస్తున్నారు, ఎక్కడికక్కడికి దారుణంగా చంపేస్తున్నారు. ఆస్తుల కోసం, పైసల కోసం బానిసలు అయిపోయి ఏం చేస్తాడు? అలవాటు పడ్డాడు ఏం చేస్తాడు? 1 సంవత్సరం అలవాటు పడతాడు. ఆ తర్వాత వాడికి బాడీలో మొత్తానికి అదే ఉంటుంది. ఆ టైం వచ్చిందంటే వాడు కావాల్సింది, రాకపోతే మొత్తం పిచ్చి ఎక్కిపోద్ది, మెంటల్ ఎక్కిపోద్ది. కాబట్టి ఏం చేస్తాడో అర్థం కాదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏడున్నాయి. నిన్న సంగారెడ్డిలో మాత్రానికి లోపల 6 పేజీలు ఉండదు. అదే ఉంటుంది 6 పేజీలు కూడా. ఇంకేముంటది? ఇంతకంటే దారుణమే ఉంటుంది. తల్లిని చంపే కాడికి వచ్చింది. చిన్న వయసులోనే తెలుసా, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వయసులో కూడా మా ఆస్తి మాకు మంచి ఇచ్చేమని చెప్తున్నారు. ఆడపిల్లలు కూడా కొంతమంది అట్లే ఉన్నారు. మగవాళ్ళు అయితే వీటికి బానిస అయిపోయి అసలు ఏంది, వాడి వయసు ఏంది, వాళ్ళ వయసు ఏంది, ఆ వయసుకి ఆస్తి మంచి ఇవ్వని చెప్పడం ఏంది? అసలు వాడు ఏం సంపాదించిందని చెప్పి వాడికి ఆస్తి ఇవ్వాలి? చాలా సిచ్యువేషన్స్ దారుణంగా ఉన్నాయి. మరి ఏం మార్పు అవుతుందో, ఎట్లా మారిపోతుందో తెలియదు. ఏం మారిపోతుందో ఏం లేదు. తల్లిదండ్రులే, కన్న తల్లిదండ్రులే వాడిని చిన్న ఏజ్ నుంచే, స్కూల్ ఏజ్ నుంచే వాడి ప్రవర్తన, కొద్దిగా వాడి అలవాట్లు, వాటన్నిటిని కూడా కొద్దిగా నిశ్చితంగా గమనించి, అంతే కదా. ఇప్పుడు వాడు మొక్క వంగనది మానే వంగున అన్నట్లు కొత్త గొప్ప అయినా సరే వాడిని మార్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత తల్లిదండ్రులకు ఎంతో కొంత ఉపయోగపడతాడు. వాడిని అట్లే అల్లరి చిల్లరగా వదిలేసినాం. మొదటి నుంచే ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు, వాడు బయటికి పోతుండు, ఏ టైంకి పడితే ఆ టైంకి వస్తాడు. అప్పుడు మంచిగా ఉంటే చివరికి వాళ్ళ చేతిలో వాళ్ళే, కన్న కొడుకే పొట్టన పెట్టుకొని చంపేయడం అంటే మామూలు విషయమా? ఇది మనకి అన్నది ఎందుకు? చంపడం కోసం, వాడి చేతిలో చావడానికైనా కన్నది వాడిని. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఇంతకుముందు ఏదో చూసేటోళ్ళం. బీహారు లేకపోతే ఆ జమ్మూ కాశ్మీరు ఆడ చూసేటోళ్ళం. ఇప్పుడు మన తెలంగాణ డిస్టిక్లలో హైదరాబాద్ కూడా అయిపోయింది. అయిపోయి మన విలేజ్లలో కూడా ఇది స్టార్ట్ అయిపోయింది. ఏదేమైనా కానీ దయచేసి తల్లిదండ్రులు ప్రధానంగా చిన్నప్పటి నుంచే మీ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేయండి.